వచనం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఓకే, యెహోషువ మళ్ళొకసారి నేను చదువుతున్నాను. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోవా అంటే దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని చెప్తున్నాడు. ఆ అద్భుత కార్యాలు జరగాలి, దేవుడు చెయ్యాలి అంటే ఏం చెయ్యాలో కూడా అది తర్వాత రెండవ పార్ట్గా మనం చూడొచ్చు. మొట్టమొదటిగా దేవుడు యెహోషువను జనులతో చెప్పమన్న మాట ఏంటి అంటే, దేవుడు అద్భుత కార్యములు మీ మధ్య చేయును అంటున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో సియోను ప్రార్థనా మందిరంలో ఉన్న ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తున్న సొత్తైన స్వాస్థ్యముకు, సంఘమునకు, సంఘస్థులకు, సైన్యములకు అధిపతి అని యెహోవా చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు మీ మధ్య అద్భుతములు చేయునుగాక. అందరం కూర్చుందాం, మనమందరం కూర్చుందాం. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఎలాంటి గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించాడో చూశాడో ఒక 3 విషయాలను చాలా క్లుప్తంగా ముగించి మనము దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. రైట్, మంచిది. మనం లైన్గా కూర్చుందాం. మీ పక్క వారికి వందనాలు చెప్దాం, షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్దాం, బాగున్నారని అడుగుదాం. చాలా కాలం తర్వాత కొంతమంది కలిసాం కదా. రైట్, మరలా మనందరం కలవాలంటే నెల టైం పట్టిద్ది కాబట్టి సంతోషంగా బాగున్నారని అడగటం అనేది చాలా మంచి సాంప్రదాయం, మంచి విషయం కూడా. రైట్, మంచిది. సాధారణంగా మనకొచ్చే అనారోగ్య సంబంధమైన సమస్యల్లో కొంతమందికి బస్, ట్రైన్ లేకపోతే కారు పడనప్పుడు వాళ్ళకి వాంతులు వస్తుంటాయి. మీరు అలాంటి వ్యక్తులను చాలామందిని మీరు చూసినప్పుడు వారు ఏం చేస్తారంటే, కిటికీ పక్కన కూర్చొని ఒక నిమ్మకాయని చేతులు పట్టుకుని వాసన చూస్తూ ఉంటారు. అంటే అది ఏం చేస్తుందంటే వాళ్ళని రాబోతున్న వాంతును ఆపు చేస్తుంది అన్నది వాళ్ళ ఉద్దేశం. ఒకవేళ అయితే నిజమైతే కూడా కావచ్చేమో. అలాగూ ప్రయాణం చేసేటప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభు నమ్మిన ఒక స్త్రీకి పడదు బస్ ప్రయాణం, ట్రైన్ ప్రయాణం పడదు. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆవిడ ఎటు వెళ్ళినా కానీ లగేజీ మనకి ఎలాగైతే ఉంటుందో ఆవిడ ఎటు వెళ్ళినా కానీ ఒక నిమ్మకాయను తీసుకొని పోయిద్ది. ఎందుకంటే పడనప్పుడు వాసన చూసుకోవాలని. ట్రైన్ వెళ్ళింది, టికెట్ తీసుకుంది, ఎక్కింది, కూర్చుంది, ప్రయాణం చేస్తుంది. అయితే ఆ వాంతి వచ్చే సమయంలో నిమ్మకాయ వెతికితే దొరకలేదు. అంటే తను నిమ్మకాయ తెచ్చుకోవటం మర్చిపోయింది. ఇప్పుడు వాళ్ళందరి ముందు వాంతి చేసుకుంటే బాగోదు. 6 ఉంటారు అక్కడ. ఈ 6 మధ్యలో వాంతి చేసుకోవటం బాగోదు. అలాగని వాంతును ఆపను లేదు. ఈ రెండిటిలో ఏం చేయాలని ఇక ఒకే ఒక పరిష్కారం అని చెప్పి ఈ 2 చేతులు ఇట్లా చేపట్టుకొని ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, మరి వాంతినన్నా ఆపండి, లేకపోతే దీనికి ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని దయచేయండి అని. సాధారణంగా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఇలా పెట్టుకుంటారు, చేతులు కొంతమంది పైకెత్తుతారు, మరి కొంతమంది దేవుడు ఇస్తాడేమో అని చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేస్తారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, ప్రార్థన ఎలాగైనా చేయొచ్చు. ఆవిడ చెయ్యి ఇలాగు పెట్టి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, ఈ వాంతిని ఆపు చేయండి, ఈ వాంతి వస్తుంది, వీరి ముందు వాంతి చేసుకోవటం బాగోదు అని చెప్పేసి ఆవిడ ప్రార్థన చేసుకుని చెయ్యి ఇలా పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఆవిడ ఎదురుగా సీట్లో ఉన్న ఒక నాస్తికుడు, దేవుని యేసుక్రీస్తు ప్రభు అంటే పడని ఒక వ్యక్తి, ఈ కోపం వస్తూ ఉంది ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే. ఏమైనా ఎలాగైనా సరే దేవుని యొక్క క్రమంలో నుంచి తప్పించాలి అన్న ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన సాధారణంగా ఒక మాంత్రికుడు అయి ఉండొచ్చు. ఆ మాంత్రికుడి దగ్గర అనేక రకాల ఉంటాయి ఆ సంచిలో. ఈవిడ ఇలాగ పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైనా ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన చేతిలో మాంత్రికత్వం చేసి వచ్చిన నిమ్మకాయలు కొన్ని ఉంటే ఆ నిమ్మకాయ తీసి ఆవిడ చేతిలో పెట్టిండంట. చేతిలో పెట్టేసరికి చెయ్యికి ఏదో తగిలిందని చెప్పి వెంటనే కళ్ళు తెరిచి చూస్తే ఆ చేతిలో నిమ్మకాయ ఉంది. అప్పుడు మరలా ప్రార్థన చేస్తుంటే, ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు, నేను మర్చిపోయి ఇచ్చిన నిమ్మకాయని నా చేతుల్లోకి నువ్వు తీసుకొని వచ్చావు అని చెప్పేసరికి ఎదుటి వ్యక్తి
నిమ్మకాయ పెట్టినోడు షాక్ అయిపోయాడంట. అంటే ఆవిడ దేని కొరకైతే ప్రార్థన చేస్తుందో దేవుడు తన చేతుల్లోకి ఎదుటి వ్యక్తి ద్వారా దానిని తీసుకొని వచ్చాడు. ప్రియమైన సోదరి స్నేహితుడ, దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును అని వ్రాయబడి ఉంది. యొక్క మధ్య ఉపవాస ప్రార్థన సమయాల్లో కొంచెంసేపు అయిన తర్వాత మీరు ఎవరన్నా టెస్ట్ మనీ సాక్ష్యం చెప్పాలి అనుకుంటే మీరు తప్పకుండా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ స్థలంలో ఇప్పుడు ఉన్న మన జీవితాలలో మరలా వచ్చే ఉపవాస ప్రార్థన సమయానికి మీ మధ్య, మీ ఇంటిలో, మీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయునుగాక. ఒక యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి బాగా దేవుని మీద ఆధారపడిన ఒక వ్యక్తికి దేవుడు ప్రేరేపిస్తున్నాడంట ఒక పొలాన్ని కొనమని. ఆ పొలాన్ని కొనమని అన్నప్పుడు అది చాలా తక్కువలో వస్తుందని తెలుసుకొని 5 ఎకరాలు ఒకే ఫ్లాట్గా ఉంటే ఆ పొలాన్ని ఆయన కొన్నాడు. ఆయన పొలాన్ని ఎందుకు అంత తక్కువగా రేటుగా వస్తుందంటే దానికి నీళ్లు ఎటు వైపు నుంచి కూడా సదుపాయం లేదు. మరి నీరు లేని పొలానికి సాధారణంగా రేటు తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు నీళ్ళు లేవు అని అంటే చాలా ప్రయత్నాలు చేశారు. ఇది సుమారుగా 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. వాళ్ళు దిగుడు బావి తవ్వారు. ఆ బావిలో కొంచెము కూడా చుక్క కూడా నీళ్లు పడకపోగా పెద్ద బండలు అడ్డొచ్చాయి. ఇక వాళ్ళు పొలం అనుకున్న పొల యజమానులు అనుకున్నారు ఇక నీళ్లు పడే అవకాశం లేదు, నీళ్లు లేవు కాబట్టి విత్తనం వేసే అవకాశం లేదు, విత్తనం వేసే అవకాశం లేదు కాబట్టి పంట పండే అవకాశం లేదు, పంట పండే అవకాశం లేదు కాబట్టి డబ్బులు వచ్చే అవకాశం అసలే లేదు అన్న సంగతి ఎరిగిన వారు ఈ పొలాన్ని ఎలాగైనా సరే ఎవరికైనా అమ్మాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ సమయంలో ఈ వ్యక్తి వచ్చి ఆ పొలాన్ని తీసుకున్నాడు. ఆ పొలాన్ని తీసుకునేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు ఏమంటే, నీళ్లు లేని పొలాన్ని కొనుక్కొని నువ్వేం చేస్తావు, పైనుంచి ఆకాశం నుంచి వర్షం వస్తే తప్ప అది పండే అవకాశమే లేదు కదా, ఎలాగూ నువ్వు తీసుకుంటావు అని చాలామంది వేళాకోళం చేశారు. చాలామంది వద్దు అని ఆపమని అనుకున్నారు. అయినా కానీ ఆయన తీసుకున్నాడు దేవుడు ప్రేరేపణ కలిగినప్పుడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ భూమి అంతా అలాగనే విత్తనం వేసే సమయం వచ్చింది. ఆ భూమిని దున్నాడు. ఆ చెత్త చాలా సంవత్సరాల నుంచి ఆ వేయని విత్తని పొలము కాబట్టి ఆ దున్ని బాగు చేస్తే చెత్త చాలా వచ్చింది. ఈ చెత్త అంతా ఏం చేశాడంటే తవ్విన బావి చాలా లోతు తవ్వారు, నీళ్లు పడలేదు, బండ అడ్డొచ్చిందని. సరే బావినన్నప్పుడు దాన్ని చెత్తంతా తీసి బావిలో వేసి కొన్ని రోజులు ఆగిన తర్వాత అది ఎండిపోయి ఉంటే దాన్ని కాల్చేద్దామని వెళ్తా ఈవినింగ్ అంటే సాయంత్రం ఆ అగ్గిపెట్టెతో అంటించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రోజు వచ్చాడు ఆయన. తర్వాత రోజు వచ్చే సమయానికి ఆ బావి తవ్వుతున్నప్పుడు బండ అడ్డుగా వచ్చి ఎలాగైతే బావి తవ్వటం ఆపు చేశారో అడ్డుగా వచ్చిన బండ బద్దలై అందులో నుంచి నీటి ఓట వచ్చి బావి అంతా నిండిపోయిందంట. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అప్పటి వరకు ఎళ్ళకోళం చేసిన వాడు వీడు విత్తనం ఎలా వేస్తాడు, ఎలాగూ ఇతను పంట పండిస్తాడు అనుకున్న వారు సైతం కూడా ఆ బద్దలైన బండలో నుంచి వస్తున్న నీటిని వారి పొలాలకు కూడా వాడుకున్నారు. సోదరి స్నేహితుడా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన ఎలా అద్భుతాలు చేస్తాడనేది అది మనకి కన్నులకు కనపడవు, అది చెవికి వినపడదు, హృదయమునకు గోచరము కాదు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు దేవుడు చేసిన అంటే ఇజ్రాయిల్ ప్రజల మధ్యలో చేసిన 3 అద్భుతాలు చాలా క్లుప్తంగా కొద్ది నిమిషాల్లో మనము చూసి ముగిద్దాం రండి. నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది, చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం చదువుతున్నాం. 15వ వచనం. యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని అనగా సముద్రమును పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రపు మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోవుదురు అని చెప్తున్నాడు. మీరందరు నా వైపు చూడండి. ఇజ్రాయేలీలు ఈ 30 లక్షల మంది కాల్బలము
వారు ఒక ప్రయాణం చేస్తున్నారు ఒక ప్రదేశానికి. ఆ ప్రయాణం చేసే క్రమంలో అడ్డుగా వచ్చింది ఈ ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రాన్ని దాటి వారు పోలేరు, అది సముద్రం కాబట్టి. ఇప్పుడు ఈ సముద్రం దాటిపోవాలి అని అంటే వెనకాల శత్రువులు వస్తున్నారు, కుడి ఎడమలు పర్వతములు అడవులు ఉన్నాయి, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఈ ఎర్ర సముద్రం ఉన్నప్పుడు వారు భయపడుతున్నప్పుడు ఎర్ర సముద్రంలో దగ్గర మేము శత్రువుల చేతికి చిక్కటం ఖాయం అని అనుకున్నప్పుడు మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో ఏం చెబుతున్నాడంటే, మోషే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది కదా, ఆ ఎర్ర సముద్రమును నువ్వు విభజించు, 2 పాయలుగా నువ్వు చెయ్యి అని అన్నాడు. దేవా, మరి ఎర్ర సముద్రమును 2 పాయలుగా నేను ఎలాగూ చెయ్యగలను అని ఒకవేళ మోషే దేవుణ్ణి అడిగితే దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను సేవకు పిలిచినప్పుడు నువ్వు గొర్రెలు కాస్తున్నావు, గొర్రెలు కాసే సమయంలో నువ్వు చేతిలో నీ కర్ర ఉంది, ఆ కర్రలో ఒక శక్తిని ఉంచాను, అందుకే ఫరో ఎదుట కర్ర కింద పడినప్పుడు అది సర్పముగా మారింది, మరలా దాన్ని పట్టుకోగానే కర్రగా మారింది, దానిని దేవుని కర్ర అని పిలువబడుతుంది. కాబట్టి ఆ దేవుని కర్రను ఎత్తి సముద్రం వైపు నువ్వు చూపించు అని చెప్పినప్పుడు మోషే ఆ కర్రను ఎత్తి సముద్రం వైపు తన చెయ్యిని చాపినప్పుడు లేదా చూపించినప్పుడు తూర్పు దేశపు గాలులు వచ్చి ఎర్ర సముద్రమును 2గా విభజించి ఆరిన నేలను పుట్టించి ఆరిన నేల మీద ఇజ్రాయేలు సర్వ సమాజము నడిచినట్లుగా మనం నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రియమైన సోదరి స్నేహితులు, ఇజ్రాయేలు ప్రజల ఎదురుగా ఎర్ర సముద్రం పెద్దది, అది ఆటంకంగా ఉంది, అది అడ్డుబండగా ఉంది, అది దాటకుండా అది అడ్డుపడతా ఉంది. అటువంటి ఎర్ర సముద్రమంత సమస్య వచ్చినా కానీ ఆ సముద్రమంత సమస్యలో కూడా సర్వశక్తి కలిగిన దేవుడు సర్వ సమాజమును సంతోషముతో ఆరిన నేల మీద ఆయన నడిపించాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న మనలను నీ ముందు సముద్రమంత సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను చూసి నువ్వు భయపడని అవసరంలా, ఆ సమస్యను చూసి నువ్వు బాధపడని అవసరంలా. కారణం ఏంటంటే నీ ముందున్న సమస్య కంటే, నీ ముందున్న వ్యాధి కంటే, నీ ముందున్న అప్పు కంటే, నీ ముందున్న ఏదైనా కంటే, వాటన్నిటికంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే కర్రను సముద్రం వైపు చూపించాడో వెంటనే అది 2 భాగాలుగా విభజించబడి గాలి చేత నేల ఆరినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు సర్వ సమాజం అంతా ఆరిన నేల మీద నడిచారు. ప్రియమైన దేవుడు ఇక్కడ ఒక కర్రతో అద్భుతాన్ని చేశాడు. కర్రతో సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆ కర్రే పేరే దేవుని కర్ర. ఒకవేళ ఆ కర్రని ఎత్తి అనంటే బహుశా ఆ కర్రకు మనం ఆధ్యాత్మికంగా మనం ఇలాగూ అనుకుంటే ఆ కర్ర పేరే ప్రార్థన అనుకుంటే, నీలో ఉన్న ప్రార్థనను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టినప్పుడు నీ ముందున్న సముద్రమంత సమస్య కూడా పాయలుగా దేవుడు చెయ్యగలడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని మనం మర్చిపోయినప్పుడు మనకు సమస్య సముద్రం కంటే పెద్దదిగా కనబడిద్ది. దేవుడు నా చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఆయుధం ప్రార్థన ఇచ్చాడు అని నువ్వు నమ్మినప్పుడు సముద్రము చిన్నగా కనబడిద్ది, సమస్య చిన్నగా కనబడిద్ది. ఒకవేళ అలాగనుకోపోతే సమస్య సముద్రం అంతా కనపడిద్ది. సోదరి స్నేహితుడా, కర్రతో దేవుడు అద్భుతాలు చేశాడు. రెండో విషయం, మనం ముందుకెళ్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం దగ్గరికి మనం వస్తే ఇలాగూ రాయబడి ఉంది. చదువుదాం రండి. 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరికాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీరు అనగా ఎగువ నుండి ఏకరాశిగా నిలిచెను అని వ్రాయబడి. నా వైపు చూడండి మీరందరూ. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత వాళ్ళు సంతోషంగా సాగుతున్న ఆ క్రమంలో దగ్గరకు వాళ్ళు వచ్చిన దేశం దగ్గరకు అడ్డుగా యొర్దాను నది ఉంది. అది నది, సముద్రము కాదు. సముద్రాన్ని దాటించిన దేవుడు నదిని కూడా దాటించగలడు. ఎన్నో నీకు గొప్ప
జవాబులు దేవుడిస్తే వాటిని నువ్వు మర్చిపోకూడదు. నీ ముందు ఇప్పుడు ఉన్న సమస్య చాలా చిన్నది, వీటికంటే గొప్ప జవాబులు పొందుకున్న రోజులు, దినాలు, ఆ సమయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న వాటి కొరకు సముద్రాన్ని దాటించిన దేవుడు నదిని కూడా దాటించగలడు అనే విశ్వాసంలో మనము ఎదగాల్సి ఉంది. ఆ తర్వాత వారు నిబంధన మందసం మోసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ యోర్దాను నది అడ్డుగా ఉన్నప్పుడు, ఆ యోర్దాను నది అది హెర్మోన్ పర్వతం, అది కోతకాలము కోసే పంట కాబట్టి వర్షాకాలం అది భయంకరమైన వర్షం వస్తున్నప్పుడు హెర్మోన్ పర్వతం దగ్గర నుంచి ఆ పర్వతం మీద పడిన నీళ్లు అవి జారుకుంటూ వచ్చి యోర్దాను నదిలో పడుతున్నప్పుడు యోర్దాను నది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. యోర్దాను నది పొంగి ప్రవహిస్తూ ఉన్నప్పుడు అది మనుషులు నడిచిపోవాలి అంటే వంతెన లేదు కాబట్టి నీళ్లు ఆగిపోవాలి, నీళ్ళు ఆపటం అనేది అసాధ్యం. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, యెహోషువ నువ్వు నిబంధన మందసము మోసేవారిని ముందు పెట్టు. అక్కడ వారు ఎప్పుడైతే యోర్దాను నదిలో వారి కాళ్ళు నీటిని తాకాయో అప్పుడు వెంటనే ఏం జరిగిద్దంటే ఎగువ నుంచి వస్తున్న నీరు ఏకరాశిగా అయిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు యెహోషువ చెప్తున్నాడు, యెహోషువ వచ్చి యాజకులు చెప్తున్నాడు, యాజకులారా, నిబంధన మందసము మోయు యాజకులారా, మీరు ముందు వెళ్ళి యోర్దాను నది నీటిని తాకినప్పుడు ఎగువ నుంచి పొంగి ప్రవహిస్తున్న నీరు ఏకరాశిగా మిగులుతుంది అని దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు నిబంధన మందసం మోసే ఆ నలుగురు ఆ నిబంధన మందసాన్ని మోస్తూ ఆ యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ ఒడ్డు మీద ఉండి చూస్తున్నాడు. 20 లక్షల మంది, 20 నుంచి 30 లక్షల మంది కాల్బలం చూస్తున్నప్పుడు వారి కాళ్ళు, అరకాళ్ళు ఎప్పుడైతే నీటిని తాకాయో కాళ్ళు నీటిని తాగినప్పుడు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. ఎంత దూరం నిలిచిపోయాయి అనంటే సుమారుగా వెడల్పుగా చూస్తే 5 కిలోమీటర్లు దూరంలో నీళ్లు ఆగిపోయాయంట. అంటే 5 కిలోమీటర్ల వెడల్పులో ఉన్నప్పుడు 30 లక్షల మంది కాల్బలం నడవటానికి ఈజీగా, తేలికగా ఉంది. అది ఆరిన నేలగా చేసినప్పుడు దేవుడు యోర్దాను నదిని దాటించాడు. మొట్టమొదటిది ఎర్ర సముద్రము కర్ర ద్వారా 2 పాయలుగా చేస్తే కాళ్ళు ద్వారా యోర్దాను నదిని ఏకరాశిగా మిగిల్చాడు. అరికాళ్ళు నీటిని తాకగానే నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి అని వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి స్నేహితుడా, ఆఖరిగా ఇంకొంచెం వారు ముందుకెళ్ళినప్పుడు ఎరికో పట్టణము ఎదురవుతూ ఉంటుంది. ఎరికో పట్టణము అంటే మనకు సాధారణంగా అది ఖర్జూరపు మట్టలు కలిగిన ఒక పట్టణం అని అర్థం. ఇప్పుడు ఎరికో పట్టణాన్ని వాళ్ళు దాటాలి. ఎరికో పట్టణాన్ని దాటాలి అని అంటే దానికి అడ్డుగా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. పెద్ద పెద్ద గోడలు అంటే సుమారుగా 30 నుంచి 33 అడుగుల ఎత్తు ఉంటాయి. అంతేకాకుండా దాని వెడల్పు ఎంత ఉంటుందంటే 20 అడుగులు వెడల్పు ఉంటుందంట. గోడ మందం వెడల్పు అంటే ఇది 20, అంటే ఇంత వెడల్పు గోడ, 33 అడుగుల ఎత్తు, పట్టణము చుట్టూ ప్రాకారంగా దిట్టపరచబడి ఉంది. ఇప్పుడు దానిని పడగొట్టాలంటే ఇజ్రాయిల్ ప్రజల దగ్గర సాధనాలు లేవు, ఆయుధాలు లేవు, వెపన్స్ లేవు, ఏమీ కత్తులు కటారాలు ఏమీ లేవు, గొడ్డళ్ళు కొడవళ్ళు కూడా ఏమీ లేవు. మరి దాన్ని దాటాలి అని అంటే అవి పడగొట్టాలి, అవి పడగొట్టే వాళ్ళు కావాలి, అవి పడిపోవటం అనేది చాలా అసాధ్యం. మరి అటువంటి సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ ఎరికో పట్టణము చుట్టూ మీరు రోజుకు ఒక్కసారి చుట్టూ తిరగండి. అలాగని 7వ రోజు 7 మార్లు ఎరికో పట్టణము చుట్టూ తిరగండి అని చెప్పారు. 6 రోజులు ఒక చుట్టూ మొత్తం తిరిగి వారు గుడారాల్లోకి వచ్చారు. 2, 3, 4, 5, 6, 7వ రోజు వచ్చింది. 7వ రోజు పెందలకడన, అక్కడ రాయబడి ఉంటే పెందలకడనే లేచి వారు బయలుదేరి వెళ్తున్నారంట. ఎలాగెళ్ళమన్నాడు? మొట్టమొదటిగా ఈ యాజకులు బోర్లుదే వారిని ముందుంచాడు, తర్వాత యోధులను ముందుంచాడు, తర్వాత ఉంచాడు. 3వదిగా నిబంధన మందసం మోసేవారిని ఉంచాడు. 4వదిగా సర్వ సమాజాన్ని ఉంచాడు. ఇప్పుడు వారు బయలుదేరుతుంది సర్వలోక చదవండి. సర్వలోక నాథుడగు యెహోవా చెప్పినట్టుగానే ఇజ్రాయేలు సర్వ సమాజము బయలుదేరింది. బయలుదేరిన తర్వాత వారు ఎలాగ వెళ్తున్నారు? ఏమీ మాటలు 6వసారి 7వసారి తిరిగినప్పుడు దేవుడు కేకలే. ఆ మాటను మనం చదువుతున్నాం రండి. ఆ ఒక్క మాటను మనం చదువుదాం. 6వ అధ్యాయం 16వ వచనం.
6వ అధ్యాయం 16వ వచనం. 7 మార్లు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాడు అని అన్నాడు. వారు 7వ మారు వెళ్ళినప్పుడు, 7వ రోజు 7వ మారు వెళ్ళినప్పుడు యాజకులు బూరలు ఎప్పుడైతే ఊదుతున్నారో ఇజ్రాయేల్ సర్వ సమాజాన్ని దేవుడు ఏం చెప్పాడంటే కేకలు వేయమన్నారు. వారు ఆర్భాటముగా కేకలు వేసినప్పుడు వీరు బూరలు ఊదుతున్నారు, సర్వ సమాజమేమో కేకలు వేస్తున్నారు. ఈ కేకల శబ్దము బూరల శబ్దానికి దేవుడు విని యెరికో 20 అడుగులు వెడల్పు కలిగిన యెరికో పట్టణపు ప్రాకారాలు, 33 అడుగుల ఎత్తు కలిగిన యెరికో పట్టణపు ప్రాకారాలు, పట్టణము చుట్టూ ఉన్న కట్టుదిట్టమైన ప్రాకారాలు కుప్ప కూలిపోయాయి కేకలు వేయటం ద్వారా. అప్పుడు ఇజ్రాయిల్ ప్రజలతో చెప్పాడు, ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాను అని అన్నాడు. వారు యెరికో పట్టణమును ఎక్కి దాన్ని పట్టుకున్నట్టుగా వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి స్నేహితులు, మీ మధ్య యెహోవా అద్భుత కార్యములు చేయును అన్నదానికి 3వదిగా కేకలతో ఆయన అద్భుతాలు చేశాడు. మనం ఇలాగూ చూసుకుంటూ పోతే ఎర్ర సముద్రము దగ్గరేమో కర్రతో చేస్తే, యొర్దాను నది దగ్గరేమో కాళ్లతో చేస్తే, యెరికో పట్టణపు ప్రాకారము దగ్గర కేకలతో అద్భుతం చేశాడు. ఆయన ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట, ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాను అని అన్నాడు. నువ్వేం చేయాలన్నాడు? నువ్వు కేకలు వేస్తే ఆ కూలిపోతాయి కోట గుమ్మములు, ఆ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాను అని అన్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఆసక్తితో అత్యాసక్తితో మనము దేవునికి కేకలు వేయబోతున్నాం. ఆ కేకలు దేవుడు విని నీ ముందుండే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయునుగాక, నీకు అడ్డుగా ఆటంకంగా ఉన్న యొర్దానును నిన్ను దేవుడు దాటించునుగాక. దేన్నైతే నువ్వు పట్టుకోలేకపోతున్నావో, దేన్నైతే నువ్వు పొందుకోలేకపోతున్నావో యెరికో అనే పట్టణాన్ని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు దేవుడు. దేని కొరకైతే నువ్వు నిరీక్షణతో ఎదురు చూస్తున్నావో దేవుడు ఈరోజు నువ్వు వేయబోయే కేకలు ద్వారా దానిని దేవుడు నీకు అప్పగించునుగాక. యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును. 3 అద్భుతాలు చేశాడు. 1 కర్ర ద్వారా, 2వది కాళ్ళ ద్వారా, 3వది కేకలు ద్వారా. ఈ 3 అద్భుతాలు ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో ఎలాగైతే చేశాడో 3 కంటే ఎక్కువైన కార్యాలు మన సంఘములో, మన కుటుంబాల్లో, మన మధ్య దేవుడైన యెహోవా చేయునుగాక. మనందరం లేచి నిలబడదాం. మనమందరం లేచి నిలబడదాం. మనమందరం ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకుందాం. ఒక్క మాటనే మన హృదయంలోకి రానిద్దాం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయును అని అన్నాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మందిరంలో ఉన్న మనము, ఆయన వాగ్దానములో ఉన్న మనము, ఇజ్రాయేలు ప్రజల కేకలు వేసినప్పుడు ఎలాగ అద్భుతాలు చేశాడో ప్రార్థన కేక వేయబోతున్న మనము ఆనాడు ఇజ్రాయేలు ప్రజల జీవితంలో అద్భుతాలు చేసినట్లుగానే దేవా యెహోవా ఈ దినమందు ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము మీ నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థననే కేక వేస్తున్నాం. యాజకులు బూరలు ఊదినట్లుగా, ఇజ్రాయేలు సర్వ సమాజము నోటితో కేకలు వేసినట్లుగా, ఆ కేకల ద్వారా, బూర శబ్దము ద్వారా అడ్డుగా ఎత్తుగా ఉన్న పట్టణపు ప్రాకారాలను ఎలాగైతే కూల్చివేశారు, మేము ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఆధ్యాత్మికంగా ఫలించటానికి, దేవునిలో వర్ధిల్లటానికి అడ్డుగా ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్కదాన్ని ప్రభువా నా నుంచి తీసివేయండి. నా ముందు ఏమున్నదో దాన్ని దాటే శక్తిని నాకు దయచేయండి. గురుడివాడు కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను రక్షించుమని కేకలు వేస్తున్నాడు. కేకలను దేవుడు దాటిపోలేదు. ఇజ్రాయేలు ప్రజలు వేసిన కేకలు దేవుడు దాటిపోలేదు.
ఆకాశం సింహాసనం నుంచి జవాబునిచ్చి యెరికో పట్టణపు ప్రాకారాలను దేవుడు కూల్చినట్టుగానే దేవా నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి, మా జీవిత కాలములో అద్భుతాలను చేయండి. ఇజ్రాయిల్ ఎర్ర సముద్రము దగ్గర చేసిన అద్భుతం, యెరికో దగ్గర చేసిన అద్భుతం, యోర్దాను దగ్గర చేసిన అద్భుతం, కర్ర ద్వారా చేసిన అద్భుతం, కాళ్ళ ద్వారా చేసిన అద్భుతం, కేకల ద్వారా చేసిన అద్భుతం మా జీవితంలో జరిగించండి ప్రభు అని మనమందరము ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో మనమందరం ఉందాం. మౌనంగాను నోటి ద్వారా కానీ మనం అడుగుదాం. నీ ముందు ఏముందో, నీకు ఏది అవసరం ఉందో, నీకు ఏది కావాలని నువ్వు ఆశిస్తున్నావో దేవా ఆ విషయంలో అసాధ్యంగా కనబడతా ఉంది, అసాధారణముగా కనపడుతుంది, అందులో నాకు అద్భుతం చేయి ప్రభు అని మనమందరము ప్రార్థనాపూర్వకంగా పాఠపూర్వకంగా దేవుణ్ణి సమీపించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మనందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో మనమందరము ఏకీభవిద్దాం. దేవుణ్ణి మనము ప్రార్థనాపూర్వకంగా అడుగుతున్నాం అద్భుతం చేయమని.